ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. ఈరోజు చూసినాం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత వేగంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మరోసారి మోసపోవద్దన్నారు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి 12వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించిన ఆయన రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి పరిగి మున్సిపాలిటీ గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా చేయలేదు. మేము తెచ్చినటువంటి ఆ 25 కోట్ల నిధులను కూడా వాళ్ళు సద్వినియోగం చేయకుండా ఎక్కడ దాని పనులు ప్రారంభించకుండా ఇప్పటికి 3 సార్లు దాని టెండర్లు క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంకొక రూపాయి పనిచేస్తలేరు. మరి నిన్న మొన్నటి దాకా కూడా అనేక నిధులు వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి వస్తుండని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రోజు చెప్పడం జరిగింది 100 కోట్లు వస్తున్నాయని. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి పరిగికి పెద్ద గుండుసున్న ఇచ్చిపోయాడు. ఈ ఒక్క నిధులు కూడా చెప్పలే, పరిగికి ఏం చేస్తామని కూడా చెప్పలే. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి పొరపాటు చేయడం వల్ల ఏ రకంగా మారింది మన తెలంగాణ అనేది మీరు గతంలో చూసిండ్రు. కాబట్టి మీరు ఇప్పుడు తప్పకుండా పొరపాటు చేయకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పరిగిలో మున్సిపల్లో అన్ని వార్డుల నుంచి కూడా అభ్యర్థులను గెలిపించినట్టయితే మీకు ఇచ్చినటువంటి హామీలను పరిగి మున్సిపాలిటీ మంచిగా తీర్చిదిద్దే పనిచేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా కారు గుర్తు కొట్టేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నంద్యాల జిల్లా శ్రీ